కానీ బయట కాస్మెటిక్స్ కానీ మెడిసిన్స్ కానీ కొన్నప్పుడు ఏ కంపెనీ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బాధ్యత తీసుకోరు. క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు దొరుకుతారు? బట్ కానీ ఎస్పెషల్లీ మీ కంపెనీ, ఈ పర్ల్ బ్యూటీ అనే కంపెనీ ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? మేము చెప్పాలి అంటే 100% బాధ్యత మాదే. మేము ఇది ఓపెన్ స్టేట్మెంట్ అనేది అంటే ఈ రోజు ఇచ్చింది కాదు, ఇది ఇచ్చి కూడా మనం ఒక 16 ఏళ్ల నుంచి ఇస్తున్నాము. సో ఒకటే ఆఫీస్ అడ్రస్లో ఇన్ని ఇయర్స్గా అంత పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తూ కూడా మార్కెట్లో ఇంత సర్వే అవుతున్నాము. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్, అదే నేను ఇంతకు ముందు చెప్పింది, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా తీసుకోవటం వరకు మీ బాధ్యత, తీసుకున్న తర్వాత మీ స్కిన్ ప్రాబ్లం రెక్టిఫై చేయటం మా బాధ్యత. రైట్. సో అలా మేము ఎప్పటికప్పుడు మీకు కాంటాక్ట్లో ఉంటూనే ఉంటాము. వాడుతున్నారా, ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. సో మేము టిల్ 2008 నుంచి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ మాకు ఆ కస్టమర్స్ ఉన్నారు, ఓల్డ్ కస్టమర్స్ అనేది. లైక్ రిఫరెన్స్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తాము అంటే ఒక మా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కాంబో కిట్ అని ఉంటుంది. సో ఆ కాంబో కిట్ అనేది గిఫ్ట్గా అంటే మాకే ఇస్తారనమాట అడ్రస్. సో మేము అలాగా వాళ్ళకి కొరియర్స్ చేయటం కానీ, సో ఇలా మాకు ఇదంతా ఎలా జరిగింది అంటే మేము ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెయిన్, మా మోటో అదే. 100% కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఆ సాటిస్ఫాక్షన్ కోసం, అందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాము. రైట్. మా మోటో అదే. ప్రతి ఒక్కరి స్కిన్ హెల్దీగా ఉండాలి, ప్రతి ఒక్కరి హెయిర్ హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే స్కిన్ అండ్ హెయిర్ అనేది హెల్దీగా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే ఆ వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఏమైనా చేయొచ్చు. సో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నది మనం బయటకు చూపించుకోలేము. సో మనం ఇలా బయటకు రాగలుగుతున్నాము, మనం ఒక కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాము అంటే స్కిన్కి ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు అనేది మా ఎజెండా. పర్ఫెక్ట్. నాగలక్ష్మి గారు, ఇవి కాకుండా, ఎందుకంటే బేసిక్గా నేను మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను బేసిక్గా ఏమంటారు, బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఈ హెయిర్ కలర్స్ కానీ, నెయిల్ పాలిషెస్ కానీ, మాయిశ్చరైజర్ కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ బ్రాండ్ చూడడం జరిగింది. అది నేను నెట్లో కొట్టినప్పుడు మీకు కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఓకే. ఆ ప్రోడక్ట్ ఎలాంటిది అనేది నాకు తెలియదు. జనరల్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ దొరికే షాప్, మనం వీ షుడ్ నాట్ టేక్ ద నేమ్స్ కాబట్టి, ఆ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది చాలా బాగుంటుందండి అని చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అది కూడా మనకి తెలుగు వాళ్ళే మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్రాండ్కి సంబంధించి, అంటే దీని ఫౌండర్సే వాళ్ళు కాబట్టి, క్రియేటర్సే మన తెలుగు వాళ్ళు కాబట్టి, నేను ఒక ఎంట్రీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచిన కారణం. సో మిగిలిన ప్రోడక్ట్స్ గురించి కూడా, ప్రోడక్ట్ దాని వివరంగా ఎలా పనిచేస్తుందని మాకు చెప్పేస్తే వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యు. ష్యూర్ అంజలి గారు. సో మనకి మేజర్ ప్రోడక్ట్ ఈస్ ద నైట్ క్రీమ్, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్. సో మనం మరొకసారిగా డిస్కస్ చేసుకున్నట్లయితే నైట్ క్రీమ్ అనేది స్కిన్ రిలేటెడ్ లైక్ పింపుల్స్, మార్క్స్, డార్క్నెస్, ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి నైట్ క్రీమ్. డే కేర్ రొటీన్గా మనకి ముఖ్యంగా 24 క్యారెట్స్ గోల్డ్ సీరం, మాయిశ్చరైజర్ అండ్ డే క్రీమ్. సో మేజర్గా ఈ 3 డే కేర్ రొటీన్ అనేది ప్రతి ఒక్కరికి సజెస్టబుల్గా ఉంటుంది. నైట్ అంతా మనకి వచ్చిన ట్రీట్మెంటే, వచ్చిన రిజల్ట్ అనేది డే టైంలో లాంగ్ లాస్టింగ్గా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, గ్లోగా బ్రైట్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దట్టు ఏంటంటే డే క్రీమ్లోనే మనకి సన్ స్క్రీన్ ఉంటుంది, అండ్ స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అని ఉంటుందండి, అండ్ మల్బరీ డే క్రీమ్ అని కూడా ఉంటుంది. లైక్ మనకు ఇన్ హౌస్లోనే ఉంటున్నాము, ఎక్కువగా ఎక్స్పోజర్కి వెళ్ళటం లేదు అంటే స్వర్ణ రేడియన్స్, సో నేమ్లోనే ఉంది. సో బంగారం అంటే కాంతి రావటానికి, స్కిన్లో ఇన్స్టెంట్ గ్లోనెస్ రావటానికి కూడా మనకి స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అనేది మనం పెట్టుకొని డైరెక్ట్గా మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. లైక్ రెగ్యులర్గా వాడే చిన్న చిన్న పౌడర్స్ కానీ, కాంపాక్ట్ కానీ, ఇలా మీరు ఏది వాడాలి అని డే క్రీమ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ లేయర్లో మనం ఏదైనా వాడుకోవచ్చు. లేదు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాము, యూవీ లైట్లోకి ఎక్కువగా వెళ్తున్నాము, కిచెన్లో కూడా కొన్ని గంటలు ఎక్కువగా వర్క్ చేస్తున్నాము అంటే మాత్రం అప్పుడు SPF 50. సో పర్ల్ డే క్రీమ్లోని SPF 50 అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది. సో స్వర్ణ రేడియన్స్ అనేది అంటే మనకి గ్లోగా, మనకి చాలామంది ఇన్ హౌస్లో ఉంటే అవసరం లేదు అనుకుంటారు, కంపల్సరీ అవసరం అండి. ఎందుకంటే మార్నింగ్ లేస్తూనే డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, కిచెన్లోకి వెళ్ళడానికి ఒక 10 నిమిషాల ముందైనా ఒక ప్రొటెక్షన్ SPF 25, ఇప్పుడు ఇన్ హౌస్ అంటే SPF 25 ఉంటుంది స్వర్ణ డే క్రీమ్. ఏదో సినిమాలో చూపించినట్టు స్నానం చేయడానికి ఇది, స్నానం అయ్యాక ఇది, స్నానానికి ముందు ఇది, ఇవన్నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కొనాలి రా అని చెప్తాడు.
మనకు మాత్రం ఒకటే క్రీము ఒకటే షాంపూ అని. కానీ అది ఫాలో అవ్వాలండి. ఎందుకంటే సరదాగా మాట్లాడుకోవడమే ఇవన్నీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వమో, ఇప్పుడు మీకు తెలీదు, లైక్ ఒక 5 years 10 years తర్వాత మన ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్తో మనం మీట్ అయినప్పుడు మన స్కిన్ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. అడుగుతారు అసలు ఏం చేస్తున్నావు, మనం ఏమి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, ఒక సింపుల్గా ఒక మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్, అవి మన స్కిన్కి ఇన్వెస్ట్మెంట్స్, అవి మనం ఖర్చు అనుకుంటున్నాము. వాటి మనం ఒకసారి మన స్కిన్ కేర్ అనేది ఒక నైట్ కేర్ కానీ ఒక డే కేర్ కానీ ప్రాపర్గా ఎప్పుడైతే మనకు ఒక ఇస్తూ ఉంటామో, అవి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మన స్కిన్నే కదండి, మనం ఉండేది మన స్కిన్లోనే కదా. సో అలాంటి స్కిన్ డ్యామేజ్ అయిపోయి లైక్ మేకప్స్ పైన, లైక్ జ్యువెలరీ పైన, అంటే వాటి మీద వద్దు అనట్లేదు, బట్ మీకు గోల్డ్ మీద రియల్ ఎస్టేట్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా దానికన్నా డబల్ త్రిబుల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది ఇచ్చేది మీ స్కిన్లో. అటువంటి రిజల్ట్స్గా ఒక నైట్ కేర్ డే కేర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బట్ మీరు మెయిన్గా చెప్తున్నాను హౌస్ వైఫ్స్కి, కిచెన్లోకి వెళ్లే ముందు పొద్దున లేస్తూనే పరిగెత్తేయకుండా ఒక్క 5 నిమిషాలు ఆగండి, ఒక మాయిశ్చరైజర్ వద్దు, సన్ స్క్రీన్ ఒక్కటి పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోండి. ఆ వేడి అనేది మనం ఇలా వంగి పొగ అనేది మనకి పడినప్పుడు స్కిన్ సాగి అయిపోతుంది, కొలాజిన్ తగ్గిపోతుంది, పిగ్మెంటేషన్ అనేది స్టిమ్యులేట్ అయిపోతుంది, మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకే చూడండి, మీరు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఉండే స్కిన్ బయటకు వచ్చేటప్పుడు చూడండి మొత్తం టైర్డ్ అయిపోతుంది, స్కిన్ అంతా కూడా సాగి అవుతుంది. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి, మీ స్కిన్ కూడా హెల్దీగా, ప్రతి ఒక్కరి స్కిన్ హెల్దీగా ఉండాలి. సో ఒక డే క్రీమ్ అనేది ఫాలో అవుతూ, అదేవిధంగా మీరు ఒక 25+ ఎంటర్ అవుతున్నారు అంటే మాత్రం ఫస్ట్ వాడవలసింది కొలాజిన్ డ్రింక్. సో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలోనే కొలాజిన్ డ్రింక్ కూడా ఇవ్వటం జరుగుతుందండి, బాడీ ప్లాంట్ బేస్డ్. సో మనకి కొలాజిన్ అంటే యానిమల్ బేస్ ఉంటుంది, ప్లాంట్ బేస్ ఉంటుంది, బట్ ఈజీ డైజెషన్ అనేది మాత్రం మనకి ప్లాంట్ బేస్డ్లో ఉంటుంది. అటువంటి ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ డ్రింక్ అనేది బ్యాంబూ షీట్ కానీ ఆల్కునేనా కానీ, సో కొన్ని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో ప్రిపేర్ అయినటువంటి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ బాడీ గ్లో కొలాజిన్ డ్రింక్ అనేది 1 glass ఆఫ్ వాటర్లో 1 స్పూన్ పౌడర్ వేసుకొని తాగమంటాము. ఇలా ఇంటేక్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు స్కిన్ అంతటా కూడా కొలాజిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. మన బాడీలో 70% కొలాజినే ఉంది. నెయిల్స్ ఎందుకు బ్రేక్ అవుతాయో తెలియదు, హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుందో తెలియదు, స్కిన్ ఎందుకు లూజ్ అవుతుందో, అంటే మనం దేనికి అది సపరేట్గా కేర్ తీసుకున్నా మేజర్గా ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు 25 నుంచి ఆటోమేటిక్గానే మనకు కొలాజిన్ అనేది అంటే ఎవ్రీ ఇయర్కి 1% తగ్గుతూ వెళ్తుంది. అది మనం ఏం చేసినా చెయ్యకపోయినా కూడా అది మన హ్యూమన్ బాడీ టెండెన్సీ అలాగే డిజైన్ అయ్యింది. సో 1% అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనం రీఫిల్ చేయాలి. ఎప్పుడైతే కొలాజిన్ డ్రింక్ అనేది ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో స్కిన్ నరిషింగ్ రావటం కానీ, గ్లో రావటం కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటం కానీ, చాలామంది చూడండి 25-30 ఇయర్స్లోనే నీస్ పెయిన్ అండి, కొంతసేపు నడవలేము, కొంతసేపు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది, ఎందుకంటే కొలాజిన్ తగ్గిపోయింది. ఎందుకంటే నీస్లో ఎప్పుడైతే కొలాజిన్ అనేది జిగురు లాగా ఉంటుందో అది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బోన్స్ అనేవి చిన్నగా కింద పడ్డా కూడా బ్రేక్అవుట్స్ అయిపోతాయి, ఎందుకంటే కొలాజిన్ లేదు వాళ్ళ బాడీలో. అదే చూడండి, ఎప్పుడైతే ప్రాపర్ కొలాజిన్ అనేది వాళ్ళ డైట్లో ఫాలో అవుతూ ఉంటారో, లైక్ 40s+ కానీ 50s+ కానీ వాళ్ళకి ఏదైనా అన్ఫార్చునేట్లీ జరిగినా కూడా వాళ్ళకి జరగవు, ఎందుకంటే అవి అంత స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్ అనేవి. సో కొలాజిన్ అనేది కేవలం స్కిన్ కేర్ హెల్త్ కేర్ మాత్రమే కాకుండా మీరు పర్సనల్గా హెల్దీగా ఫీల్ అవుతూ ఎనర్జెటిక్గా ఉండటానికి కూడా మనకి పర్ల్ కొలాజిన్ బిల్డర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. రైట్. సో పిగ్మెంటేషన్ కూడా చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది. సో మెయిన్గా పిగ్మెంటేషన్ ఒక్కటే తగ్గాలి, స్కిన్ గ్లోగా రావాలి అనుకుంటే స్పెషల్లీ దాని మీద వర్కౌట్ చేస్తే వచ్చిన ప్రోడక్టే స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్. సో దిస్ ఇస్ ద నైట్ క్రీమ్. సో నైట్ పడుకునే ముందు కంప్లీట్గా ఫేస్ని క్లెన్స్ చేసుకొని పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా అంతటా మొత్తం ఫేస్ నెక్ అంతా ఈవెన్గా లైట్గా సరిపోతుందండి, హెవీగా అవసరం లేదు. అది ఇన్స్టెంట్గా కూడా మనకు అబ్జర్వ్ అయిపోతుంది. అలా అబ్జర్వ్ అవ్వటం ద్వారా స్కిన్ లోపల ఏదైతే ఉందో మెలనోసైట్స్ అనేది ఒక నల్లనిగా కణాల్లాగా ఉంటాయి మెలనోసైట్స్. సో ఆ మెలనోసైట్స్ నుండి మెలనిన్ని తగ్గిస్తూ వస్తుంది. సో అలా కంట్రోల్ అవుతూ ఆ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి మనకి సాధారణంగా మంగు మచ్చలు అంటే వచ్చే హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి, లేదా కొంతమందికి వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. ఎస్. సో హెరిడేటరీ ద్వారా వచ్చేటువంటి మార్క్స్ కానివ్వండి, మళ్ళీ మనకి స్కిన్ పైకి ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరగకుండా ఆపటానికి ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ క్రీమ్ వాడే ప్రతి ఒక్కరు కూడా
సన్ స్క్రీన్ వాడాలి. సో ఈ పిగ్మెంటేషన్ మంగు సమస్యతో బాధపడే వారికి మాత్రం మేజర్గా పర్ల్ పిగ్మెంటేషన్ క్రీమ్ అండ్ అలాంగ్ విత్ ద SPF 50 ఉండేటువంటి సన్ స్క్రీన్. ఇలా అంటే వారి యొక్క స్కిన్ కండిషన్ బట్టి మీరు మాకు కాల్ చేసినట్లయితే వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ అనేది సజెస్టబుల్ అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నాకు హెరిడిటీ ఉంది, ఇందాక మీరు అన్నట్టుగా మా మదర్కి మా అమ్మమ్మ గారికి అలా ఉన్నాయి మచ్చలు. అండ్ మోరోవర్ అంటే మేము పొద్దున్న లేస్తే ఈ లైట్స్ కిందే ఉంటాం. గత 20 సంవత్సరాలుగా టీనేజ్ నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రొఫెషన్ ఈరోజు ఆల్మోస్ట్ 20 years నుంచి లైట్స్ కింద అయిపోతుంది మా జీవితం. సో స్కిన్ మీద చాలా మచ్చలు ఉన్నాయి. నేను వాడతాను ఈ ప్రోడక్ట్. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రిజల్ట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి వన్స్ అగైన్. సో మీ ప్రోడక్ట్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుని వాడతాను. తప్పకుండా రిజల్ట్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. పోస్ట్ చేయడం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరే చెప్పాలి ఎలా ఉంది ఐ రిజల్ట్స్ విల్ డూ అనేది. దట్, ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ.